హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 49కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ చూద్దాము. సో ఈ రీజనింగ్ పార్ట్ 2లో అంటే 81 నుంచి 100 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి కోడింగ్ డీకోడింగ్ నుంచి అపియర్ అవుతుంది. ఇఫ్ స్కై ఈజ్ వాటర్, వాటర్ ఈజ్ గ్రీన్, గ్రీన్ ఈజ్ ఎయిర్, ఎయిర్ ఈజ్ బ్లూ, బ్లూ ఈజ్ క్లౌడ్స్, క్లౌడ్స్ ఈజ్ ఎల్లో అండ్ ఎల్లో ఈజ్ ఎర్త్, వేర్ డస్ అ ఫిష్ లైవ్ అని ఇచ్చాడు. ఒక కోడ్ భాషలో స్కైని వాటర్గా, వాటర్ని గ్రీన్ అని, గ్రీన్ని ఎయిర్ అని, ఎయిర్ని బ్లూ అని, బ్లూని క్లౌడ్స్ అని, క్లౌడ్స్ని ఎల్లో అని మరియు ఎల్లోని ఎర్త్ అని కోడ్ చేసినట్లయితే చేపలు జీవించేది ఎక్కడ అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, వాటర్ అనేది ఇక్కడ మనకి చేపలు జీవించేటువంటి ప్రదేశం కాబట్టి వాటర్ని ఎట్లా కోడ్ చేశాడంటే గ్రీన్, గ్రీన్ అనేది ఎక్కడ అపియర్ అవుతుందంటే ఆప్షన్ 4లో కనిపిస్తుంది. నెక్స్ట్ 82 చెక్ చేద్దాం. ఇన్ ఎ సడన్ కోడ్ లాంగ్వేజ్ రేషన్, రేషనల్, RATIONAL అనేది ఉంది. రేషనల్ అనే దాన్ని ఎట్లా కోడ్ చేశారంటే చూడండి, ఇక్కడ RTANIOLAగా కోడ్ చేశాడు. ఇక్కడ మనం వెరిఫై చేసినట్లయితే 1 2 3 4 5 6 7 8 అనేవి కాస్త ఎట్లా చేంజ్ అయ్యాయంటే చూడండి, R అనేది 1 ఉంది, T అనేది ఇక్కడ థర్డ్ ప్లేస్, A అనేది సెకండ్ ప్లేస్ ఉంది, అండ్ 6 ఇక్కడికి వచ్చింది, అండ్ నెక్స్ట్ 4 5 అనేది ఇట్లా ఉన్నాయి, అండ్ నెక్స్ట్ 8 7 అనేవి ఇట్లా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు ఓవరాల్గా ఇట్లా కోడింగ్ అనేది జరిగింది ప్రాసెస్. మనకి ట్రైబల్ అనేటువంటి వర్డ్ ఉంది. సో ట్రైబల్ అనేటువంటి వర్డ్ అని అంటే ఇక్కడ 1 2 3 4 5 6 వైజ్గా 6 లెటర్స్కే తీసుకుంటే 6 లెటర్స్కి కోడింగ్ ఎట్లా ఉంటుంది అనేది వెరిఫై చేద్దాం మనం. సో మరి 1 3 2 6 4 5 అనేది ఉండాలి. 1 3 2 6 4 5. సో మరి 1 లెటర్ ఏముందంటే T అనేది ఉంది, థర్డ్ లెటర్ ఏముందంటే I అనేది ఉంది, సెకండ్ లెటర్ R అనేది ఉంది, 6 లెటర్ ఏముంది L అనేది ఉంది. మరి 4 5 అని అంటే ఇక్కడ మనకి 4 5 BA అనేది తీసుకోవాలి కాబట్టి TIRLBA ఇక్కడ ఉంది చూడండి, TIRLBA అనేది ఆప్షన్ 1లో కనిపిస్తుంది. ఓకేనా? సో 8 లెటర్స్కి ఇట్లా కోడింగ్ చేశాడు. ఓన్లీ 6 లెటర్స్కి వైజ్గా ఏమవుతుందో 6 లెటర్స్కి అప్లై చేస్తాం. ఎందుకంటే ఎగ్జామ్లో ట్రైబల్ అనేటువంటి వర్డ్ వచ్చింది, ఓన్లీ ఇక్కడ మనకి 6 లెటర్స్ని బేస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేద్దాం. 83 చెక్ చేద్దాం. ఇఫ్ ఇన్ ఏ సింబాలిక్ లాంగ్వేజ్ వీక్, WEAK, వీక్ అనే దాన్ని ఎట్లా కోడ్ చేశాడంటే 5% $9 సింబల్గా కోడ్ చేశాడు. నెక్స్ట్ వెన్, సో HEN వెన్ అనేటువంటి దాన్ని 5%7గా కోడ్ చేశాడు. ఓకేనా? సో దీన్ని మనం HANK అనే దాన్ని ఎట్లా కోడ్ చేయొచ్చు అని అడిగాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హెచ్ని ఏమో డైరెక్ట్ కోడింగ్ స్టార్గా కోడ్ చేశాడు, హెచ్ని మనం స్టార్గా కోడ్ తీసుకోవచ్చు. ఏని చెక్ చేసినట్లయితే 9గా కోడ్ చేశాడు, ఏని 9గా కోడ్ చేద్దాం. ఎన్ చెక్ చేసినట్లయితే ఇక్కడ 7గా కోడ్ అయింది, N 7గా కోడ్ చేద్దాం. K చెక్ చేస్తే డాలర్గా కోడ్ అయింది, డాలర్ సింబల్గా, సో డాలర్గా తీసుకోవచ్చు. సో $97 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి, $7 అనేది కనపడట్లేదు కదా ఆప్షన్లో. సో అంటే మనకి ఆప్షన్ 4 అనేది నన్ ఆఫ్ దిస్ అనేది అవుతుంది, 5 ఏవి కాదు. 84 చెక్ చేద్దాం. బిట్వీన్ 3 o'clock and 4 o'clock at what time will the hands of the clock make an angle of 60 degrees అని ఇచ్చాడు. 60 degrees యాంగిల్ అనేది ఇక్కడ 6 మల్టిప్లై అవుతుంది. 60 degreesని మనం బై 6 చేసాము అని అంటే డివైడెడ్ బై 6 చేసి ఎన్ని మినిట్స్ అవుతుంది అని అంటే ఇక్కడ 10 minutes అనేది అవుతుంది. ఓకేనా? 10 minutes అనేది అవుతుంది. మరి ఇప్పుడు వెరిఫై చేస్తే మనకి 3 to 4 బిట్వీన్ 60 degrees యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మరి 3 into 5 ఏం చేయొచ్చు అంటే 315 అనేది వస్తుంది. ఈ 60 degrees అని అంటే ఈజ్ నథింగ్ బట్ 10 minutes కాబట్టి ఒకసారి -10 చేద్దాము, ఒకసారి +10 చేద్దాం, ఒకసారి -10 ఒకసారి +10. 315 -10 అంటే 310 అనేది అవుతుంది. ఇక్కడ మనకి 310 10/11. ఓకేనా? సారీ, ఇక్కడ మనకి 5 అనేది వస్తుంది, 5/11. నెక్స్ట్ 315 + 10 అంటే 325 అనేది వస్తుంది, 25/11. 25ని 11 2 times కట్ చేస్తుంది, 3 రిమైండర్ అనేది వస్తుంది, అంటే 327 3/11 అనేది వస్తుంది. ఓకేనా? ఇవి మన ఆన్సర్స్. ఇవి ఆన్సర్స్ ఎక్కడ అపేర్ అవుతున్నాయో చూద్దాం. 327 3/11 అనేది ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది, 355/11 సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. బోత్ 1 and 2 అనేది ఇక్కడ మనకు ఆప్షన్ 4లో కనిపిస్తుంది కాబట్టి మనం ఆప్షన్ 4 తీసుకోవచ్చు. 85 చెక్ చేద్దాం. వెన్ విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ బి 3 minutes అపార్ట్ బిట్వీన్ 3 o'clock and 4 o'clock అని ఇచ్చాడు. ఓకేనా? సో మరి ఇట్లాంటి క్వశ్చన్స్ మనం డీల్ చేసేటప్పుడు ఏం చేయొచ్చు అంటే 3 to 4
4 minutes అపార్ట్ అని ఇచ్చాడు. ఓకే, అపార్ట్ ఆర్ అహెడ్ అని ఇచ్చాడు. అపార్ట్ బిట్వీన్ 3 minutes అని ఇచ్చాడు. ఓకే, 3 into 5 ఏమవుతుందంటే 315 అనేది అవుతుంది, 315. సో సేమ్ ఇప్పుడు బిఫోర్లో ఎట్లయితే సాల్వ్ చేసామో మనం 315 మైనస్ 3 చేస్తాము, 315 ప్లస్ 3 చేస్తాం. ఓకేనా, 315 మైనస్ అంటే 312 అనేది వస్తుంది, 12/11. ఓకేనా, 315 ప్లస్ 13 ప్లస్ 3 అని అంటే ఏమవుతుంది అని అంటే ఇది 3 ఓన్లీ 3, ఇది 18/11 వస్తుంది. 11తో ఇక్కడ మనం 1 టైం కట్ చేయొచ్చు, 11 పోతే ఇక్కడ 7 మిగులుతుంది, 319 7/11 అనేది వస్తుంది. ఇవి ఆన్సర్స్ ఇవి. మరి ఇవి ఎక్కడ ఉన్నాయో చెక్ చేద్దాం చూడండి. 312 12/11 అనేది ఇక్కడ ఉంది. సారీ, ఇక్కడ మనకి 1 టైం కట్ అవుతుంది, ఇది 11 1 టైం కట్ అవుతుంది, 1 అనేది మిగులుతుంది. కాబట్టి దీన్ని మనం 3 hours 13 1/11గా కూడా రాయొచ్చు. 3 hours 13 1/11 ఒకటి, 3 hours 19 7/11 అనేది ఒకటి కనిపిస్తుంది. సో మరి ఆప్షన్ 2లో ఇది వస్తుంది, ఆప్షన్ 1లో ఇది ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి బోత్ 1 or 2 అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 1 or 2 బోత్ అనేది ఇచ్చాడు. ఆప్షన్ 3 ఇది. ఓకేనా, సో 313 1/11 వస్తుంది, 319 7/11 దగ్గర ఇవి 3 minutes అపార్ట్లో ఉంటాయి, అంటే గ్యాప్లో ఉంటాయి ఇవి. సో మరి 85th క్వశ్చన్కి ఆప్షన్ 3 1 or 2 or బోత్ అనేది ఇచ్చాడు అనమాట. ఓకేనా, సో ఇది 86 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 86. ఇక్కడ మనకి 86లో ఏముందంటే 8 9 0 3 2 1 4 6 7 5 అనేది ఉంది. సో దీంట్లో ఏమి ఇచ్చాడంటే మనకి ఫస్ట్ డిజిట్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ 6 digit అని అంట. సో 1 2 3 4 5 6 7 8 9 10 ఫస్ట్ డిజిట్ అయినా 6 digit ఇంటర్చేంజ్ అవ్వాలని చెప్పాడు. ఓకేనా, ఓకే. సో ఫస్ట్ డిజిట్ అండ్ 6 digit ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుందని అంటే, సో ఇక్కడ 1 అనేది రావాలి, 6 digit ప్లేస్లోనేమో 8 అనేది రావాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ విత్ ద 7th అని ఇచ్చాడు. సెకండ్ విత్ ద 7th అని అంటే 4 ఇక్కడ రావాలి. నెక్స్ట్ దీని తర్వాత ఏం రావాలి అని అంటే మనకి 9 రావాలి. ఓకే, అండ్ సో అని ఇచ్చాడు. ఇట్లా మనం మొత్తం ఎక్స్చేంజ్ చేయాలని చెప్తున్నాడు. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 7 ఉంది. 7 ఇక్కడ మనకి 8th digit అనేది ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ చూడండి, అబ్జర్వ్ హియర్. కండిషన్ మనకి ఏం చెప్పాడంటే ఫస్ట్ డిజిట్ అండ్ 6th digit ఇంటర్చేంజ్ చేయమన్నాడు. మరి ఇక్కడ మనం ఏం నోట్ చేయాలంటే 1 నోట్ చేయాలి. ఇక్కడ ఏం నోట్ చేయాలంటే ఇక్కడ మనకి 8 నోట్ చేయాలి. రైట్, నెక్స్ట్ సెకండ్ డిజిట్ని అండ్ 7th digitని ఇంటర్చేంజ్ చేయమన్నాడు. మరి సెకండ్ డిజిట్ ప్లేస్లో ఇక్కడ 7th digit ఏమొచ్చిందంటే 4 అనేది వస్తుంది, ఇక్కడేమో 9 అనేది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే థర్డ్ డిజిట్ 0 ఉంది అండ్ 8th digit అనేది ఇక్కడ ఏమన్నా 6 ఉంది, ఇక్కడ 6 నోట్ చేయాలి, 0ని తీసుకొచ్చి ఇక్కడ నోట్ చేయాలి మనం. నెక్స్ట్ 4th దాని ప్లేస్లో ఏం నోట్ చేయాలంటే 9th నోట్ చేయాలి. 9th ఏముందంటే 7 అనేది ఉంది, ఈ 3ని తీసుకొచ్చి ఇక్కడ నోట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం నోట్ చేయాలంటే ఆ 5ని నోట్ చేయాలి. 5 అండ్ ఇక్కడేమో 2 ఎక్స్చేంజ్ అనేవి అవుతాయి ఇది. సో ఇప్పుడు దీనిలో మనల్ని ఏమడిగాడని అంటే దెన్ విచ్ డిజిట్ వీల్ కమ్ 7th ఫ్రమ్ రైట్ అని ఇచ్చాడు. కుడివైపు నుంచి 7వ నెంబర్ ఏందని ఇచ్చాడు అనమాట. ఏ అంకె వస్తుంది అన్నాడు. 1 2 3 4 5 6 7 7th digit ఏమొస్తుందంటే 7 అనేది ఇక్కడ ఆప్షన్ 3లో కనిపిస్తుంది. తెలుగులో కూడా చెక్ చేయండి ఈజీగా. మనకి 1వ దాన్ని 6వ దాన్ని తారుమారు చేయమని చెప్తున్నాడు, 2వ దాన్ని 7వ దాన్ని, 3వ దాన్ని 8వ దాన్ని, 4వ దాన్ని 9వ దాన్ని, 5వ దాన్ని 10వ దాన్ని ఇక్కడ మనకి ఎక్స్చేంజ్ చేయమన్నాడు. ఇట్లా వచ్చింది అనమాట ఓవరాల్గా. ఓకే, సో దాంట్లో కుడివైపు చివరి నుండి 7వ అక్షరం 7వ అంకె అని అంటే 7ని తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87 అంటే చూడండి 7M4P percentile JV1K3 @ కాపీరేట్ 60A ఇట్లా ఉన్నాయి. మరి పైన ఇచ్చిన అమరికలో ఎడమ వైపు నుండి 9వ మూలకంకు ఎడమ వైపు గల 6వ మూలకం అని అన్నాడు. సో దీన్ని మనం తెలుగు మీడియంలో చెక్ చేసినట్లయితే ఎడమ వైపు నుండి 19వ మూలకానికి ఎడమ వైపున గల 6వ మూలకం అన్నాడు. 19 - 6 అంటే ఏమవుతుంది 13. సో లెఫ్ట్ సైడ్ నుంచి 13th ఎలిమెంట్ ఏదో కన్ఫర్మ్ చేద్దాం. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 W అనేది ఉంది. W ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో సేమ్ దీన్ని మనం ఇంగ్లీష్ మీడియం వర్షన్లో ఎట్లా చేయాలి అని అంటే ఇంగ్లీష్ మీడియం వర్షన్లో కొంచెం అది బాటమ్ రివర్స్లో ఉంటుంది కాబట్టి ఫ్రమ్ అనేటువంటి వర్డ్. సో విచ్ ఈజ్ 6th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ అని ఇచ్చాడు. లెఫ్ట్ సైడ్ నుంచి 6th ఎలిమెంట్ అని చెప్పాడు. నెక్స్ట్ 19th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ అని ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ నుంచి 19th ఎలిమెంట్ అనేది ఇచ్చాడు. మన 19 - 6 చేస్తే ఏమవుతుంది అంటే 13 అవుతుంది. సో మన లెఫ్ట్ సైడ్ 13 అనేది ఉంది. లెఫ్ట్ సైడ్ 13 అంటే మనం ఏం చేయొచ్చు అంటే కౌంటింగ్ చేస్తే W అనేది వస్తుంది. సో W ఈజ్ అవర్ ఆన్సర్ 87 క్వశ్చన్కి. నెక్స్ట్ చెక్ చేద్దాం, 88 చెక్ చేద్దాం. 88 క్వశ్చన్లో పైన ఇచ్చిన అమరికలో తక్షణం ముందు ఒక సంకేతంని మరియు వెంటనే తర్వాత అంకెని కలిగి ఉన్నటువంటి హల్లులు ఎన్నివి కలవాలని అన్నాడు. సో పైన ఇచ్చిన అమరికలో తక్షణము ముందు
ఒక సంకేతము అని అంట. ఓకేనా? సో హల్లులు కావాలన్నాడు, కాన్సోనెంట్స్ని టార్గెట్ చేయాలి. మనం టార్గెట్ చేయాల్సింది ఏంటంటే కాన్సోనెంట్స్, హల్లులని. సో ముందు ఏముండాలంటే సంకేతం, గుర్తు, సింబల్ అనేది ఉండాలని చెప్పాడు. ఓకేనా? సింబల్, గుర్తు అనేది ఉండాలి, ముందు గుర్తు అనేది ఉండాలి. సో హల్లు తర్వాత వెంటనే తర్వాత అంకె, నెంబర్ అనేది ఉండాలి, డిజిట్ కావాలి. ఓకేనా? సో నెంబర్, సో అంకె అనేది ఉండాలి. సో ఇది ఇట్లాంటి హల్లులు ఏమి ఉన్నాయో చెప్పమంటున్నాడు మనకి. సో మరి కాన్సోనెంట్స్ మీద ఫోకస్ చేద్దాం. కాన్సోనెంట్స్ మీద ఫోకస్ చేస్తే కాన్సోనెంట్స్కి బిఫోర్ మనకి ఏముండాలంటే చూడండి, ఒక కాన్సోనెంట్కి బిఫోర్ ఏముండాలి అంటే మనకి సింబల్ అనేది ఉండాలి. కాన్సోనెంట్కి బిఫోర్ సింబల్ అనేది చూడండి ఎక్కడ ఉంది, జేకి ఇక్కడ మనకి ముందు సింబల్ అనేది ఉంది, తర్వాత నెంబర్. ఓకేనా? కాన్సోనెంట్కి బిఫోర్ అనేది సింబల్ కావాలి. సో జే ఛాన్స్ లేదు, కాన్సోనెంట్కి బిఫోర్ సింబల్. ఒక కాన్సోనెంట్కి బిఫోర్ సింబల్ అనేది ఉండాలి, కాన్సోనెంట్కి బిఫోర్ సింబల్ అనేది ఉండాలి. ఎన్కి ఇక్కడ చూడండి, ఎన్కి బిఫోర్ ఇక్కడ మనకి సింబల్ ఉంది కానీ ఎన్కి తర్వాత నెంబర్ లేదు. కాన్సోనెంట్కి బిఫోర్ ఇక్కడ ఏమీ లేవు. సో 88కి 1 అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ కండిషన్ వైజ్గా అసలు మన దగ్గర ఏమీ లేవు. 88 క్వశ్చన్లో చెక్ చేసినట్లయితే మనం ఒక్కసారి మళ్ళీ వెరిఫై చేసుకొని ఫైనలైజ్ చేద్దాం మన ఆన్సర్ని. హల్లుకి ముందు సింబల్ అనేది ఉండాలని చెప్పాడు. హల్లుకి ముందు సింబల్ అని అంటే జే అనేది ఓకే మ్యాచ్ అవుతుంది కానీ ఇక్కడ మనకి నెంబర్ లేదు. సో నెక్స్ట్ ఎక్కడైతే ఇక్కడ మనకి సింబల్ ఉంది, సింబల్కి తర్వాత హల్లు అచ్చు అనేది ఉంది, అది మ్యాచ్ కావట్లేదు. రైట్, ఎక్కడ చెక్ చేసినా కానీ మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ కావట్లేదు. సో ఇది 88కి ఏమవుద్దంటే ఆప్షన్ 1 నన్ను. 89 చెక్ చేద్దాం. 89 చెక్ చేసినట్లయితే ఇక్కడ 5 టాప్ సైడ్ నెంబర్స్ ఉన్నాయి చూడండి. 5 × 3 15 అవుతుంది, 6 × 8 అనేది 48 అనేది అవుతుంది. సో ఇక్కడ 3 తీసుకుంటే 63 అనేది మ్యాచ్ అయింది. సో దీనికి అప్లై చేద్దాం. 6 × 7 42, 8 × 5 40. సో 40 అంటే ఏమవుతుంది 82. 82 అనేది ఇక్కడ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి. సో 42 అండ్ 40. సో 82 అనేది ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 90 చెక్ చేద్దాం. వాట్ విల్ బీ ఆన్ 28th March 1900 ఇచ్చాడు. 28th డే తీసుకుందాం. మార్చ్ కోడ్ ఏమవుతుందంటే 4 అనేది అవుతుంది. ఇయర్ అంటే 00 తీసుకోవచ్చు. మరి కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ అంటే కూడా 0నే. 19 కనిపిస్తుంది కాబట్టి అగైన్ 0/7. సో ఇక్కడ 28 పోతే శేషం రిమైండర్, శేషం అనేది 4 మిగిలింది. 4 అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే బుధవారం, వెన్స్డే. సో వెన్స్డే ఎక్కడ కనిపిస్తుంది చూడండి ఆప్షన్లో మనకి. వెన్స్డే అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 90కి ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 91 చెక్ చేద్దాం. 15th March ఈస్ మండే. ఈ 15th March ఈస్ మండే, దెన్ వాట్ విల్ బీ ద 10th October ఆఫ్ ద సేమ్ ఇయర్ అని ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడ చూడండి 15th March అని ఇచ్చాడు. మార్చ్ కోడ్ ఏమవుతుంది అని అంటే ఇక్కడ మనకి ఏం తీసుకోవాలి అని అంటే మార్చ్ కోడ్ 4 అవుతుంది. 4 + 15. మరి ఇక్కడ ఎన్ని ఆడ్ డేస్ వస్తాయని అంటే 15 + 4 అంటే 5 ఆడ్ డేస్ వస్తాయి. 5 ఆడ్ డేస్ అనేవి వస్తాయి. ఇది ఏమవుతుందనంటే మార్చ్ మంత్ కోడ్ అనేది అవుతుంది. ఇది డేట్ అవుతుంది, ఇది డేటా. ఇదైతేనేమో ఇక్కడ మనకు ఆడ్ డేస్ తీసుకున్నాం. ఇది కాన్సెప్ట్ యాక్చువల్గా. నెక్స్ట్ మనకి 10th October డేట్ అనేది ఇక్కడ మనకి 10th ఇచ్చాడు. మంత్ కోడ్ అక్టోబర్ మంత్ కోడ్ ఏమవుతుందంటే 1 అనేది అవుతుంది. అండ్ ఆడ్ డేస్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి 10లో 7 పోతే 3 అండ్ 4 అనేది ఉంది. 5 4 అయింది అని అంటే -1 అయింది. మరి మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే మండేని సోమవారాన్ని మనం ఏం చేయాలంటే -1 చేయాలి. మండే సోమవారం -1 చేయాలి. మరి సోమవారం -1 చేస్తే ఏమవుతుందంటే సండే, ఆదివారం అనేది అవుతుంది. ఓకేనా? సో ఆదివారం అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆప్షన్ 4లో కనిపిస్తుంది. క్లియర్ కదా? సో ఇది క్వశ్చన్ నెంబర్ 91. సో క్వశ్చన్ నెంబర్ 92 చెక్ చేద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 92లో ఇక్కడ వెరిఫై చేస్తే ఇక్కడ డాట్ సర్ఫేస్కి ఆపోజిట్లో సర్కిల్ అనేది కనిపిస్తుంది. డాట్కి సర్కిల్ కనిపిస్తుంది. ఒకటి ఎంటీ సర్ఫేస్ ఉంది, మరి దాని ఆపోజిట్లో ఎంటీ సర్ఫేస్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మిడిల్లో మనకి ఎంటీ సర్ఫేస్ ఉంది, దాన్ని ఆపోజిట్లో చూసుకుంటే 4 ట్రయాంగిల్ షేప్లో కట్ అయినటువంటి సింబల్స్ అనేవి కనిపిస్తున్నాయి. 3 షేడింగ్ ఉన్నాయి. ఒకటేమో మనకి ఈ ట్రయాంగిల్ షేప్స్ కూడా అపియర్ అవుతుంది. మరి ఇది మనకు ఆపోజిట్స్లో ఉండేవి. ఒక్కసారి మనకి ఏబిసిడి డయాగ్రామ్స్లో ఏవి పర్ఫెక్ట్గా దానికి ఫోల్డ్ చేస్తే వచ్చేటువంటి వాటిని మ్యాచ్ అవుతున్నాయి అనేది చూసేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏ చూద్దాం. సో ఆప్షన్ ఏలో డాట్ అండ్ ఎంటీ సర్ఫేస్ అండ్ ఇది ఉండొచ్చా అంటే ఎస్, ఇది ఉండొచ్చు. ఏకి పాసిబిలిటీ అనేది ఉంది. బి చెక్ చేద్దాం. బి చెక్ చేస్తే 2 ఎంటీ సర్ఫేసెస్ అండ్ సర్కిల్ ఉండొచ్చు అంటే ఉండొచ్చు. బి కూడా చాయిస్ ఉంది. సి చెక్ చేస్తే 2 ఎంటీ సర్ఫేసెస్ అండ్ అక్కడ అసలు ఇట్లాంటి సి సింబల్ రావడానికి ఛాన్స్ లేదు కదా, అసలు సి ఛాన్స్ లేదు. అండ్ డి చెక్ చేస్తే డికి కూడా ఛాన్స్ లేదు. మరి ఓన్లీ ఏ అండ్ బి అనేది ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. ఓన్లీ ఏ అండ్ బి అనేది ఎక్కడ కనిపిస్తుంది అని అంటే ఆప్షన్ 1లో కనిపిస్తుంది. 92కి ఆప్షన్ 1, 92
ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 93 చెక్ చేద్దాం. 93లో 3 పొజిషన్స్ ఆఫ్ ఏ డైస్ ఆర్ గివెన్, ఫైండ్ అవుట్ ఆన్ దర్ బేసిస్ దట్ విచ్ డిజిట్ విల్ బీ ఆపోజిట్ టు 2 అని ఇచ్చాడు. 2కి ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 2కి ఆపోజిట్ అంటే ఇక్కడ చూడండి, మరి 2కి అడ్జసెన్స్లో ఏం కనిపిస్తున్నాయి చూడండి, 4-1 కనిపిస్తుంది. ఈ 4-1 ఎలిమినేట్ చేస్తే 2కి ఆపోజిట్లో ఏమొస్తుంది, 6 అనేది వస్తుంది. 2కి ఆపోజిట్ 6 కాబట్టి 6 అనేది 4th ఆప్షన్లో అపేర్ అవుతుంది. 93 ఇది. 94 చెక్ చేద్దాం. 94లో 2 ఆపోజిట్ సర్ఫేసెస్ ఆఫ్ ఏ క్యూబ్ ఆర్ పెయింటెడ్ రెడ్ అండ్ ఆల్ అదర్ రిమైనింగ్ సర్ఫేసెస్ ఆర్ పెయింటెడ్ గ్రీన్ అని ఇచ్చాడు. ఓకే, ఓన్లీ ఇక్కడ చూడండి 2 ఆపోజిట్ ఫేసెస్కి రెడ్ కలర్ ఉందనంట. 4 అంటే రిమైనింగ్ ఫేసెస్కి అన్నిటికీ కూడా, అంటే రిమైనింగ్ ఫేసెస్ అంటే 4 సర్ఫేసెస్ ఉంటాయి, 4 సర్ఫేసెస్కి కూడా గ్రీన్ కలర్ వేసాడంట. అంటే కంప్లీట్లీ ఇక్కడ కలర్స్ పెయింట్ చేసింది ఓన్లీ 2 కలర్సే. 2 ఆపోజిట్ ఫేసెస్కి అయితేనేమో రెడ్ కలర్ అండ్ 4 రిమైనింగ్ ఫేసెస్కి అయితేనేమో గ్రీన్ కలర్ అనేది పెయింట్ చేయడం జరిగింది. సో అట్లా పెయింట్ చేసిన తర్వాత నౌ ఇట్ ఈస్ కట్ ఇన్ such a way that 125 small and equal cubes are formed. Based on this information, answer the questions given below అని ఇచ్చాడు. ఓకేనా, తెలుగులో కూడా అదే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు మనకు చెక్ చేసుకున్నట్లయితే మన రఫ్ డయాగ్రామ్ అనేది ఒకటి తీసుకుందాం. అసలు దాన్ని ఎట్లా ఎస్టిమేట్ చేయొచ్చు అనేది ఒక చిన్న రఫ్ డయాగ్రామ్ తీసుకుందాం. ఇప్పుడు ఇట్లా ఉంది క్యూబ్. సో ఈ క్యూబ్లో ఏదైనా ఒక ఆపోజిట్ పెయిర్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ రెడ్ కలర్ ఉంది, దాని ఆపోజిట్లో రెడ్ కలర్ ఉంది. ఓకేనా, సో ఇక మొత్తం ఏం కలర్స్ ఉన్నాయంటే అన్ని కూడా ఆల్ ఫేసెస్ కూడా గ్రీన్ కలర్ అనేది ఉంది. ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది, ఇక్కడ గ్రీన్ కలర్, బాటమ్ సైడ్ ఆల్సో గ్రీన్ కలర్, లెఫ్ట్ సైడ్ గ్రీన్ కలర్ అనేది ఉంది. ఓకేనా, రెడ్ గ్రీన్ ఇట్లా ఉన్నాయి మొత్తం కూడా. ఇప్పుడు మనం వెరిఫై చేసుకున్నట్లయితే హౌ మెనీ క్యూబ్స్ విల్ హ్యావ్ ఓన్లీ 1 సర్ఫేస్ పెయింటెడ్ ఇట్ ఈస్ రెడ్ అని ఇచ్చాడు అనమాట. ఓకే, అంటే ఇక్కడ చూడండి ఇవి ఎక్కడ ఉంటాయనంటే మనకి సర్ఫేస్ మిడిల్లో ఉంటాయి. మరి సర్ఫేస్ మిడిల్కి వెళ్ళడానికి ఏం చేస్తామంటే n-2 అనేది చేస్తాం మనం. n-2 అనేది చేస్తాం. మరి n వాల్యూ అనేది మనకు తెలియాలి అంటే 125 స్మాల్ క్యూబ్స్గా డివైడ్ చేశాడు కాబట్టి n³ ఈజ్ ఈక్వల్ టు 125 అయితే హియర్ n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. n వాల్యూ 5 అని అంటే సో ఇక్కడ రెడ్ కలర్ అనేది ఫ్రంట్ సైడ్ వేసాడు అండ్ బ్యాక్ సైడ్ వేసాడు కాబట్టి 2 సర్ఫేసెస్ మిడిల్లోకి వెళ్ళాలి. మరి 2 సర్ఫేసెస్ అంటే ఫ్రంట్ సైడ్ మిడిల్లోకి వెళ్ళాలి అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ మిడిల్లోకి వెళ్ళాలి కాబట్టి 2 సర్ఫేసెస్కి మనం మిడిల్లోకి వెళ్ళాలి. n వాల్యూ ఏమవుతుందంటే 5 అవుతుంది. సో 2 × 5 - 2 స్క్వేర్. సో అంటే 5 - 2 అంటే 3 స్క్వేర్ అంటే 2 × 3 స్క్వేర్ ఏమవుతుంది అంటే 9 × 2 18 అనేది అవుతుంది. సో 18 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆప్షన్ 2లో కనిపిస్తుంది 18. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 చెక్ చేద్దాం. హౌ మెనీ క్యూబ్స్ విల్ హ్యావ్ ఓన్లీ 1 సర్ఫేస్ పెయింటెడ్ ఇట్ ఈస్ గ్రీన్ అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో మరి ఇక్కడ చూడండి ఇవి ఎక్కడ ఉంటాయంటే సర్ఫేస్ మిడిల్లో ఉంటాయి. సర్ఫేస్ మిడిల్కి రీచ్ అవ్వడానికి n-2 చేస్తాము. సో బిఫోర్ డయాగ్రామ్లో ఒక రఫ్ డయాగ్రామ్ తీసుకున్నాం. గ్రీన్ కలర్ అనేది 4 సర్ఫేసెస్కి ఉంది. మరి 4 సర్ఫేసెస్ మిడిల్కి వెళ్ళాలి కాబట్టి 4 × n-2 అని అంటే n వాల్యూ అనేది ఇక్కడ ఏమవుతుందంటే 5 అవుతుంది. బిఫోర్లో కూడా మనం వెరిఫై చేసాము. ఓకేనా, n వాల్యూ అనేది 5 అయింది. ఇక్కడ మనం అప్లై చేస్తే ఏమవుతుంది అంటే 5 - 2 అని అంటే 3 స్క్వేర్. సో 4 × 3 స్క్వేర్ అంటే 9 × 4 = 36 అనేది అవుతుంది. 36 ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆప్షన్ 3లో కనిపిస్తుంది 36. నెక్స్ట్ 96 చూద్దాం. హౌ మెనీ క్యూబ్స్ విల్ హ్యావ్ ద 2 సర్ఫేసెస్ పెయింటెడ్ 1 రెడ్ అండ్ అదర్ గ్రీన్ అని ఇచ్చాడు అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి మనకి ఈ రఫ్ డయాగ్రామ్ అనేది మన దగ్గర ఉంది. సో మరి ఈ రఫ్ డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనము అసలు ఎన్ని ఈ ఎడ్జెస్కి ఈ కలర్ అనేది ఉంది అనేది మనం ఎస్టిమేట్ చేయొచ్చు ఈజీగా. మరి ఇక్కడ మనం ఎస్టిమేట్ చేస్తే ఏమవుతుంది అనేది ఒకసారి వెరిఫై చేద్దాం. చూడండి ఇది మనకు ఉన్నటువంటి పర్టికులర్గా ఇన్ఫర్మేషన్. సో ఈ డయాగ్రామ్ వైజ్గా మనం తీసుకున్నట్లయితే 2 ముఖాలకు రంగులు ఉండాలంటే ఒక ముఖానికి ఏమో రెడ్ రంగు మరియు మరొక దానికి ఏమో గ్రీన్ రంగు ఉండాలని చెప్పాడు అనమాట. ఓకే, సో హౌ మెనీ క్యూబ్స్ విల్ హ్యావ్ దేర్ 2 సర్ఫేసెస్ పెయింటెడ్ 1 రెడ్ అండ్ అనదర్ గ్రీన్ అని ఇచ్చాడు. సో క్లియర్లీ ఇక్కడ చూడండి రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఇక్కడ ఉంది కనిపిస్తుంది. చూడండి రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఈ ఎడ్జ్ ఒకటి ఉంది, రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఇదొక ఎడ్జ్ ఉంది, రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఇదొక ఎడ్జ్ ఉంది, రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఇదొక ఎడ్జ్ అనేది ఉందన్నమాట. ఓకే, సో మొత్తం ఫ్రంట్ సైడ్ ఒక 4 ఉన్నాయి అని అంటే ఫ్రంట్ సైడ్ 4 ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా 4 ఉంటాయి. సో మరి మొత్తం మీద మనకు చూసుకున్నట్లయితే రెడ్ గ్రీన్ కాంబినేషన్లో 8 ఎడ్జెస్ ఉన్నాయి కదా. మరి 8 ఎడ్జెస్ మిడిల్లోకి వెళ్తే ఏమవుతుందంటే 8 × n-2. సో హైయర్ n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5. సో మరి 8 × 5 - 2 అనేది ఏమవుతుంది అని అంటే 24 అనేది అవుతుంది. 24 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి ఆప్షన్ 1లో కనిపిస్తుంది. ఓకేనా, అండ్ కార్నర్స్ కూడా తీసుకోవచ్చు బట్ కానీ అది 8 కార్నర్స్ తీసుకున్నట్లయితే దానికి 32 అనేది ఇక్కడ లేదు చూడండి, అసలు ఆప్షన్ అట్లా లేదు. సో 24 అనేది పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది 96 క్వశ్చన్కి. 97 చెక్ చేద్దాం. టీచర్, రైటర్, మ్యూజిషియన్ అనేది ఉంది. టీచర్, రైటర్, మ్యూజిషియన్స్. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఏ వెన్ డయాగ్రామ్కి మ్యాచ్ అవుతుంది అని అంటే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే టీచర్, రైటర్, మ్యూజిషియన్ అని అంటే ఇక్కడ మనం 3 డయాగ్రామ్ని తీసుకోవచ్చు. అంటే
టీచర్ రైటర్గా ఉండొచ్చు, టీచర్ రైటర్గా ఉన్నటువంటి పర్సన్స్ మ్యూజిషియన్స్గా కూడా ఉండొచ్చు. సో మన 97కి ఆప్షన్ సి మ్యాచ్ అవుతుంది. 98, a man starts journey from home. He goes 5 kilometers to the north. 5 kilometers north, then proceeds 10 kilometers to the right అని ఇచ్చాడు. From there, he again turns right and goes 10 kilometers. How far is he from home అని ఇచ్చాడు. ఒక వ్యక్తి తన ఇంటి వద్ద నుండి ఉత్తర దిశలో 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించను, తర్వాత కుడివైపునకు తిరిగి 10 కిలోమీటర్లు ప్రయాణించను, తర్వాత అతను కుడివైపునకు తిరిగి 10 కిలోమీటర్లు ప్రయాణించడని చెప్పాడు. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ జర్నీ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చాడు. ఇది హోమ్ అని అనుకుంటే హీ గోస్ 5 kilometers టు ద నార్త్. 5 kilometers నార్త్ డైరెక్షన్లో వెళ్ళాడంట. 5 kilometers నార్త్ డైరెక్షన్. నెక్స్ట్ 10 kilometers టు ద రైట్ అని ఇచ్చాడు. ఇక్కడ నుంచి 10 kilometers రైట్ సైడ్ డైరెక్షన్లో వెళ్ళాడంట. 10 kilometers. ఫ్రమ్ హియర్ దెర్ హీ అగైన్ టర్న్స్ రైట్ అండ్ గోస్ 10 kilometers అని ఇచ్చాడు. ఇక్కడ నుంచి 10 kilometers మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళాడని చెప్పాడు. ఓకే, 10 kilometers రైట్. హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడో చెప్పమంటున్నాడు మనల్ని. ఓకే, సో మరి మనం దీన్ని ఎట్లా డిసైడ్ చేయొచ్చు? దీన్ని షార్టెస్ట్ డిస్టెన్స్గా చెప్పాలి అంటే ఇక్కడ మనకి ఏముండాలి అని అంటే ఫస్ట్ ఇది ఒక 10 అనేది ఉంది, ఇది ఒక 5 అనేది ఉంది. మరి ఈ డిస్టెన్స్ మనం చెప్పాలి అని అంటే పైథాగరస్ అప్లై చేసినట్లయితే ఇక్కడ మనకి హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ఇక్కడ మనకి హైపోటెన్యూస్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక సైడ్ అనేది 10 ఉంది, ఇంకొక సైడ్ అయితేనేమో 5 స్క్వేర్ అనేది ఉంది. మరి రూట్ ఆఫ్ 10 స్క్వేర్ అంటే ఏమవుతుందంటే 100 అనేది అవుతుంది, 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది. రూట్ 125 అనేది ఎక్కడ ఉంది అని చూద్దాం. సో రూట్ 125 అనేది ఆప్షన్లో ఉంటే ఓకే, దాన్ని చూస్ చేసుకోవచ్చు, లేదంటే దాన్ని సింప్లిఫై చేయాల్సి వస్తుంది. సో రూట్ 25 ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ 98th క్వశ్చన్. మన 99 చూద్దాం. అభిషేక్ గోస్ ఫ్రమ్ హిస్ హోమ్ 15 kilometers టువర్డ్స్ ద నార్త్. ఓకేనా, and he turns west and covers 10 kilometers, then he turns south and covers 5 kilometers. Find out in which direction is he from his home and how far అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో అభిషేక్ గోస్ ఫ్రమ్ హిస్ హోమ్ 15 kilometers టువర్డ్స్ నార్త్ అని ఇచ్చాడు. సో అభిషేక్ అతని ఇంటి దగ్గర నుంచి నార్త్ డైరెక్షన్లో 15 kilometers ట్రావెల్ చేశాడంట. అండ్ హీ టర్న్స్ వెస్ట్ అండ్ కవర్స్ 10 kilometers అని ఇచ్చాడు. ఇక్కడ నుంచి వెస్ట్ డైరెక్షన్ తీసుకొని 10 kilometers కవర్ చేశాడని ఇచ్చాడు. దెన్ హీ టర్న్స్ సౌత్ అండ్ కవర్స్ 5 kilometers. సౌత్ డైరెక్షన్లో ఎంత ట్రావెల్ చేశాడంటే 5 kilometers ట్రావెల్ చేశాడని అంట. ఓకే, సో సౌత్ డైరెక్షన్లో 5 kilometers ట్రావెల్ చేశాడు. ఓకే, సౌత్ డైరెక్షన్ 5 kilometers ట్రావెల్ చేశాడు. ఫైండ్ అవుట్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ హిస్ హౌస్ అండ్ హౌ ఫార్ అని ఇచ్చాడు. ఇక్కడ నుంచి చెక్ చేసి ఇతను ఎంత డిస్టెన్స్లో అండ్ ఎంత దూరంలో ఉన్నాడని ఇచ్చాడు. మరి ఈ డిస్టెన్స్ తీసుకుంటే 10 అవుతుంది, ఈ డిస్టెన్స్ ఆల్సో 10 meters అనేది 10 kilometers అనేది అవుతుంది, 10 kilometers. మరి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనేది అవుతుంది. మరి ఇక్కడ తీసుకుంటే రూట్ ఆఫ్ ఒకటేమో 10 square ఒక సైడ్ ఉంది, ఇంకొకటి అయితే 10 square అనేది ఉంది. 10 square అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే 10√2 అనేది అవుతుంది. 10√2 kilometers అనేది డిస్టెన్స్ అవుతుంది ఇది. మరి డైరెక్షన్ ఏమడిగాడంటే చూడండి, ఫైండ్ అవుట్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ హిస్ హౌస్ అండ్ హౌ ఫార్ అని ఇచ్చాడు అనమాట. ఓకే, ఫైండ్ అవుట్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ హిస్ హౌస్, హోమ్ అని ఇచ్చాడు. హోమ్ ఇక్కడ చూడండి, ఈ పాయింట్ నుంచి చూస్తే ఏ డైరెక్షన్లో ఉంది అని అంటే ఇక్కడ మనకి, సో ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్. సో నార్త్ వెస్ట్ 10 kilometers, నార్త్ వెస్ట్ 10 kilometers అంటే వాయవ్యము ఇక్కడ మనకి 10√2 kilometers ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి, సో నార్త్ వెస్ట్ అంటే ఇది వాయవ్యం అనేది అవుతుంది, వాయవ్యం. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. 10√2 kilometers అండ్ వాయవ్యం అనమాట. ఓకేనా, సో ఇది 99th క్వశ్చన్. నెక్స్ట్ 100th క్వశ్చన్ చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 100. సో ఏ మీనింగ్ఫుల్ వర్డ్ క్యాన్ బి మేడ్ ఫ్రమ్ ద ఫస్ట్, సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ 6th letters ఆఫ్ ద వర్డ్ కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ అనేటువంటి వర్డ్లో సో ఇక్కడ చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ లెటర్ అంట. ఓకే, ఫస్ట్ లెటర్ని చూస్ చేసుకోమన్నాడు, అండ్ సెకండ్ లెటర్ని చూస్ చేసుకోమన్నాడు, 4th లెటర్ని చూస్ చేసుకోమన్నాడు, అండ్ 5th లెటర్ని చూస్ చేసుకోమన్నాడు, అండ్ 6th లెటర్ని చూస్ చేసుకోమన్నాడు. సో వీటిని చూస్ చేసుకొని ఒక మీనింగ్ఫుల్ లెటర్ అనే దాన్ని ఇక్కడ క్రియేట్ చేయమన్నాడు. అందులో ఫస్ట్ లెటర్ మాత్రం ఏకి ప్రియారిటీ ఇవ్వాలని చెప్పాడు. ఫస్ట్ లెటర్ ఏకి ప్రియారిటీ ఇద్దాము. మరి ఇవన్నీ బేస్ చేసుకుంటే COTR ఉంది అంటే యాక్టర్ అనేటువంటి వర్డ్ని క్రియేట్ చేయొచ్చు మనం. యాక్టర్, సో 1 2 3 4 5 వర్డ్స్కి చాయిస్ ఉంది. యాక్టర్ అనేటువంటి వర్డ్ క్రియేట్ చేయొచ్చు వీటితోటి. అయితే
దెన్ విచ్ లెటర్ విల్ బీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లెటర్ అని ఇచ్చాడు. మిడిల్ ఆఫ్ ద లెటర్ ఏముంది చూడండి, టీ అనేది ఉంది. టీ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆప్షన్ 2లో కనిపిస్తుంది. టీ అనేది ఎక్కడ కనిపిస్తుంది ఆప్షన్ 2లో కనిపిస్తుంది. సో ఇది మనకి గ్రాండ్ టెస్ట్ 49కి సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియో ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.